గత ప్రభుత్వం నిర్వాకంతో 233 పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంకా ఏంటి వాళ్లు చేసిన నాడు నేడు అని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను 3-4 స్టార్ రేటింగ్కు తీసుకురావడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని అసెంబ్లీలో లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం నిర్వాహకంతో 233 పాఠశాలలు మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇంకా వాళ్లు చేసిన నాడు నేడు ఏమిటని ప్రశ్నించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకు సంబంధించి ప్రధానంగా 5 అంశాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు. లీక్ ప్రూఫ్ బిల్డింగులు, పెయింటింగ్, బెంచీలు, టాయిలెట్లు, త్రాగునీరు అందించాలని నిర్ణయించినట్లు అసెంబ్లీలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటి వరకు 5 స్టార్ రేటింగ్ ఉన్నవి లేవన్నారు. 40% పాఠశాలలు 1 స్టార్, 2 స్టార్ రేటింగ్లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలను 3-4 స్టార్ రేటింగుకు తీసుకురావటమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం జియో 117 అని తీసుకొచ్చి తద్వారా ఏమైందంటే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలు దూరం అవటం జరిగింది. అధ్యక్ష గత ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా 233 పాఠశాలలు ఎక్కడైతే డబ్బులు ఖర్చు పెట్టారో మూసేసే పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ప్రజాప్రభుత్వ ఎన్నికల్లో చాలా స్పష్టంగా జియో 117 మేము రద్దు చేస్తామని చెప్పాం, చేశాము. అంతేకాకుండా 1 క్లాస్ 1 టీచర్ విధానం అనేది చాలా కీలకమైంది. అధ్యక్ష ఒకసారి మనం చూస్తే గతంలో కేవలం 3% పాఠశాలలోనే 1 క్లాస్ 1 టీచర్ ఉంటే అది ఇప్పుడు 33% పాఠశాలకి మనం తీసుకెళ్ళడం జరిగింది. అధ్యక్ష దీని ద్వారా ఏంటంటే మెరుగైన విద్య పిల్లలకి అందించవచ్చు, ఎగ్జామ్లో మంచి ఫలితాలు రావచ్చని మేము అందరం ఆశిస్తున్నాం. త్వరలోనే ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కనుక రిజల్ట్స్ కూడా వస్తాయి. అధ్యక్ష ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు శిరీష గారు చెప్పినట్టు ఏంటంటే అధ్యక్ష ప్రధానంగా మేము 5 అంశాలు తీసుకున్నాం. అధ్యక్ష మొదటిది లీక్ ప్రూఫ్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలి, దాంతోపాటు ఒక కోట్ పెయింట్ వేయాలి, బెంచెస్ ఏర్పాటు చేయాలి, టాయిలెట్స్ తాగునీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. అధ్యక్ష అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలని 5 స్టార్ రేటింగ్లో చేసాము. 1 స్టార్లో ఎన్ని ఉన్నాయి, 2లో ఎన్ని ఉన్నాయి, 3, 4, 5లో ఎన్ని ఉన్నాయని మేము చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో 5 స్టార్ రేటింగ్ ఉన్న పాఠశాల ఒకటి కూడా లేదు. అధ్యక్ష 40% పాఠశాలలు 1-2 స్టార్లో ఉన్నాయి. అధ్యక్ష సో మా లక్ష్యం, మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వ లక్ష్యం ఏంటంటే కంపల్సరీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు మినిమం 3-4 స్టార్స్ తీసుకురావాలని లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. అధ్యక్ష పెద్దలు చెప్పినట్టు పెండింగ్ వర్క్స్ అంటే గత ప్రభుత్వం కొన్ని పనులు ప్రారంభించినాయి, ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎక్కడైతే అదనంగా క్లాస్ రూమ్స్ అవసరం ఉందో అక్కడ యుద్ధ ప్రాతిపదికంగా పనులు పూర్తి చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. అధ్యక్ష ఎస్ఎంసీ అకౌంట్స్లో ఇప్పటికీ 200 కోట్ల రూపాయలు ఉంది. అధ్యక్ష అది ఖర్చు పెట్టమని మేము ఆదేశాలు కూడా జారీ చేశాం. గౌరవ ఫైనాన్స్ మంత్రి గారు కూడా ఈ బడ్జెట్లో సుమారుగా 800 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించారు. అధ్యక్ష ఈ డబ్బులంతా జోడిస్తే సుమారుగా 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ పాఠశాలకు వచ్చే సంవత్సరంలో ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ప్రధానంగా ఈ 5 అంశాలు మేము తీసుకున్నాం. అధ్యక్ష ఈ 5 అంశాలు తీసుకుని అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఒక పద్ధతి ప్రకారం 5 స్టార్ రేటింగ్ తీసుకొచ్చే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. అధ్యక్ష శిరీష గారు 2014 నుంచి 19 మధ్యన జరిగిన పనులకి ఇంకా గత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత చెల్లించలేదని చెప్పారు. ఆ వివరాలు మేడం గారి దగ్గర తీసుకుని దానిపైన తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు. రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్ పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు. గంజాయి సాగు రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభ మొదలైన వెంటనే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గంజాయి నియంత్రణపై పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రశ్నలు లేవనెత్తారు. హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానమిస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో గంజాయి నియంత్రణలో ఉందని, కూటమి ప్రభుత్వం రాగానే గంజాయిపై ఉక్కుపాదం మోపినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో రాష్ట్రం గంజాయి కేంద్రంగా మారిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో నియంత్రణ లేకుండా పోయిందని హోంమంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే గంజాయి రవాణా, సాగుపై కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 చెక్పోస్టులను ఏర్పాటు చేసి గంజాయి రవాణాను అరికట్టామని తెలిపారు.
గంజాయి సాగు రవాణాపై నిరంతర నిఘా పెట్టామన్నారు. 47 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా నిఘా చేసి అక్రమ సాగును గుర్తించి ధ్వంసం చేస్తున్నామని వివరించారు. గంజాయి తరలించే వారిపై 1400కు పైగా కేసులు నమోదు చేశామని మంత్రి తెలిపారు. గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. పొరుగు రాష్ట్రాల పోలీస్ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నామని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దుల వెంబడి ఉన్న అటవీ మరియు కొండ ప్రాంతాల కారణంగా రోడ్డు మార్గం ద్వారా గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి చెదురుమదురు సంఘటనలు నమోదయ్యాయి. ఆ బి ప్రశ్నకు అధ్యక్ష, ప్రభుత్వం, పోలీస్, అదేవిధంగా ఈగల్ మరియు అనుబంధ విభాగాల ద్వారా సమగ్రమైన మరియు సుస్థిరమైన చర్యలు చేపట్టింది. ఆ వివరాలను అనుబంధంలో జతపరచడమైంది అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టిన సుస్థిర చర్యల వల్ల పార్వతీపురం మన్యం జిల్లాలోని ఆంధ్ర ఒడిశా సరిహద్దు వెంబడి కఠినమైన మరియు నిరంతర నిఘా ఉంచడం ద్వారా పాలకొండ శాసనసభ నియోజకవర్గం గుండా సాగే గంజాయి అక్రమ రవాణాను సమర్థవంతంగా అరికట్టడం అవుతుంది. 19 తర్వాత గంజా సాగు ఇంచుమించుగా ఎలా అయిపోయిందంటే గాంజా ఆంధ్రప్రదేశ్గా మన సంగతి మనందరికీ తెలుసు. తర్వాత మనకి ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాన్ని ఈగల్ మనం స్థాపించుకొని ఈగల్ ద్వారా మ్యాక్సిమం గంజా సాగునైతే అధ్యక్ష నేను చాలా హ్యాపీగా చెప్పగలను, గర్వంగా కూడా చెప్పగలను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గంజా సాగు అనేది జీరో కల్టివేషన్ అధ్యక్ష. ఎక్కడా కూడా గంజా సాగు లేదు అని చెప్పి సభాపూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజెప్పడానికి కూడా అందరి సహకారం లభించినందుకు కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. రాష్ట్రంలో 194 కోట్ల రూపాయల వ్యయంతో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం జరుగుతోందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటికే 1144 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పనిచేస్తున్నాయని, వాటికి సొంత భవనాలు ఉన్నాయని మంత్రి తెలిపారు. మరో 85 పీహెచ్సీలను మంజూరు చేశామని, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సమావేశాల్లో నేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాలకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానం చెప్పారు. 12 పీహెచ్సీలకు కొత్త భవనాలు అవసరమని గుర్తించామని, ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ పేదలకు విస్తృతమైన వైద్య సేవలను అందించేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలని మరింత పటిష్టం చేశామన్నారు. 976 పీహెచ్సీ భవనాలకు పూర్తి స్థాయిలో రిపేర్లు చేపట్టామని, అలాగే 152 కొత్త పీహెచ్సీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకున్నామని మంత్రి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 1144 పీహెచ్సీలు, పట్టణ ప్రాంతాల్లో 560 యూపీహెచ్సీలు ఉన్నాయని మంత్రి తెలిపారు. గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సేవల్ని మరింత చేరువ చేసేందుకు ఇటీవల 2500 మంది డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందిని నియమించామని, మరో 110 మంది డాక్టర్లను త్వరలో నియమించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి సభకు తెలిపారు. వ్యక్తి ఆధారంగా ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డు ముందస్తు ఆరోగ్య సంరక్షణ చర్యల్ని చేపట్టాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సంజీవని కార్యక్రమాన్ని తీసుకొచ్చారని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కావాల్సిన సిబ్బంది నియామకానికి టాటా ఎండీతోనూ, అదేవిధంగా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం గేట్స్ ఫౌండేషన్తోనూ ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుందన్నారు. ఇక్కడ 1444 పిఎస్సీలు ఉంటే అర్బన్లో 560 యూపీఎస్సీలు ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటిలోనే ఇటీవల దాదాపు 2500 నియామకాలు చేపట్టి డాక్టర్లను కూడా నియమించడం జరిగింది. ఒక 110 డాక్టర్లు మాత్రం, మెడికల్ ఆఫీసర్లు మాత్రం ఇంకా నియమించాల్సి ఉంది. వాటిని కూడా రాబోయే 10-20 రోజుల్లో నియమించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం అధ్యక్ష. ఇక భవనాల పరిస్థితిని అంచనా వేసిన తర్వాత మరి డిలాప్టెడ్ స్టేట్లో ఉంటున్న భవనాలను గుర్తించి వాటిని కూడా వాటిని నిర్మాణానికి కూడా టెండర్లు పిలవడం జరిగింది అధ్యక్ష. 194 కోట్లతో 100 పిఎస్సీల నిర్మాణం కూడా జరుగుతోంది అధ్యక్ష. అదేవిధంగా సంజీవని కార్యక్రమం గురించి వ్యక్తి ఆధారంగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ నిర్మించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు సంజీవని అనే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద కుప్పంలో జరిగింది, చిత్తూరులో కూడా చేయబోతున్నారు అధ్యక్ష. దీనికి కావాల్సిన సిబ్బందిని ఈ టాటా ఎండీతోనూ, అదేవిధంగా గేట్స్ ఫౌండేషన్తో కలిసి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ గేట్స్ ఫౌండేషన్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ స్థానచారులు వి శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు లోక కళ్యాణం కోసం ఈ క్రతువును పూర్తి చేశారు.
ఈ విశిష్ట కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ఈవో వికే సీనా నాయక్ దంపతులు పాల్గొని అగ్నిదేవునికి ఆహుతులు సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతితో అత్యంత శాస్త్రోక్తంగా ముగిశాయి. ఉదయం పాత యాగశాల వద్ద మండప పూజ, మూలమంత్ర హవనం నిర్వహించిన అనంతరం ఉత్సవాల్లో కీలక ఘట్టమైన పూర్ణాహుతిని అర్చక బృందం భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆ తర్వాత మల్లేశ్వర స్వామి వారిని మెట్ల మార్గం గుండా కృష్ణానది వరకు ఊరేగింపుగా తీసుకువెళ్లి దుర్గాఘాటు వద్ద వసంతోత్సవం మరియు చక్రస్నానం నిర్వహించారు. ఈ వసంతోత్సవంలో ఆలయ చైర్మన్, ఈవో, పాలక మండలి సభ్యులు మరియు భక్తులు ఉత్సాహంగా పాల్గొని రంగులు చల్లుకున్నారు. చివరగా ధ్వజారోహణంతో ఈ మహావేడుకలు సంపూర్ణమయ్యాయి. ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ నేతృత్వంలో సాగిన ఈ కార్యక్రమాలతో కృష్ణా తీరం శివనామ స్మరణతో మారుమోగింది. ఉత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పాత యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు లోక కళ్యాణం కోసం ఈ క్రతువును పూర్తి చేశారు. ఈ విశిష్ట కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ఈవో వికే సీనా నాయక్ దంపతులు పాల్గొని అగ్నిదేవునికి ఆహుతులు సమర్పించారు. ఉత్సవాలు పరిసమాప్తి అయినాయి. 13వ తారీఖు మనం ప్రారంభం చేసినటువంటి మహాశివరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు పెళ్లికొడుకుని చేయటము, మరి అగ్ని ప్రతిష్టాపన, బలిహరణ, ధ్వజారోహణము తదితర కార్యక్రమాలన్నీ చేసుకుంటూ మరి మరుసటి రోజు కూడా మనం అమ్మవారి యొక్క మూలమంత్ర హవనములు, బలిహరణ, నిత్య ప్రాతకాల ఉపాసనము, సాయంకాల ఉపాసనము చేసుకుని 15వ తారీఖు మహాశివరాత్రి నాడు త్రికాలాభిషేకములు అన్నీ నిర్వర్తించుకుని రాత్రి లింగోద్భవ కాలంలో 108 లీటర్లతో అమ్మవారికి మహా అభిషేకం అవన్నీ కూడాను చేసుకుని మనం అత్యంత వైభవపేతంగా కళ్యాణోత్సవం, అమ్మవారి యొక్క దివ్య లీలా మహోత్సవ కళ్యాణం వైభవపేతంగా జరపడం జరిగింది. మరి ఈరోజు నిన్న సాయంత్రం రోజున రథోత్సవం అవి కూడాను అత్యంత వైభవపేతంగా జరిగినాయి. మరి ఇవాళ రోజున ఈ మహాపూర్ణాహుతితో ఈ శివరాత్రి ఉత్సవాలు పరిసమాప్తి అవుతున్నాయి. మరి ఈరోజు అమ్మవారికి ధాన్య కొట్టనోత్సవము చేసి నలుగు పెట్టి వసంతోత్సవం చేసి ఈ వసంతోత్సవ కలశంతో కృష్ణవేణి నదీ తీరంలో అమ్మవారికి అవభృత స్నానం ఏర్పాటు చేసి చండీశ్వర స్నానం చేయించి అమ్మవారిని దేవేరులను మళ్ళీ కొండ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రేపు సాయంత్రం వరకు కూడా ఈ ఉత్సవం ఉంటుంది, రేపు రాత్రి వరకు కూడా. మరి ఈరోజు మన చాలాసార్లు వాళ్ళు చెప్పారు, ఇప్పుడు 13 నుంచి కార్యక్రమాలు అన్నీ కూడా ఏం చేశాం ఏంటి అనేది భక్తి కూడా జనాలు కూడా బాగా ఆనందపడ్డారు. ఎప్పుడూ లేనట్టుగా ఈసారి మీరు కళ్యాణం కూడా జనం నిండిపోయింది. ఇప్పుడు ఈరోజు కూడా చండీ యోగం మీరు చూశారు, కిటకిటలు ఆడిపోతుంది. వాళ్ళ చాలా ఆనందపడుతున్నాం మేము కానీ మా యువ గారు కానీ. జనం భక్తి కోటి జనం భక్తితో భక్తులు మరి ఎంతమంది వస్తున్నారో దశ నుంచి కూడా మీరు చూస్తున్నారు. మరి ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపుల్ అవ్వాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు జరగాలని ముందు ఇక్కడికి వచ్చేసే భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పిస్తూ వారి యొక్క సంతృప్తి స్థాయిని రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా చేయడానికి మేము సాయశక్తుల ప్రతిరోజు కూడా చైర్మన్ గారు, మేము మరియు ఇక్కడ ఉండే సిబ్బంది
వైదిక సిబ్బంది, అర్చకులు కానీ, మహాపండితులు కానీ ఇక్కడ ఉండే వాళ్ళందరితో కలుపుకొని ముఖ్యంగా ఈ యొక్క దేవాలయం నుంచి రాబో రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలైనా కానీ చిన్న ఇష్యూ లేకుండా జరగకుండా విజయవంతం చేసి ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మహాశివరాత్రి వేడుకలు ఈరోజు పూర్ణాహుతితో కంప్లీట్ అవుతుంది. విజయవాడ రైల్వే స్టేషన్ను ఆధునీకరించడానికి రైల్వే శాఖ అన్ని చర్యలు తీసుకుందని, త్వరలో అత్యాధునిక సౌకర్యాలతో విజయవాడ రైల్వే స్టేషన్ ప్రయాణికులకు సేవలు అందించనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ, బెంగళూరు అమృత్ భారత్ స్లీపర్ కోచ్ కూడా రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే మరిన్ని రైళ్లు వస్తాయని చెప్పారు. అతి త్వరలో రాయలపాడు రైల్వే స్టేషన్ను అమృత్ భారత్ స్టేషన్గా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభం కానుందన్నారు. గుణదల రైల్వే స్టేషన్ కూడా అమృత్ భారత్ స్టేషన్ కింద అభివృద్ధి చేయడం జరిగిందని, కొండపల్లి రైల్వే స్టేషన్ను కూడా అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేస్తామన్నారు. రైల్వే క్వార్టర్ కూడా ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, పురోగభివృద్ధిపై విజయవాడ డిఆర్ఎం మోహిత్ సోనాకియాతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ భేటీ అయ్యారు. డిఆర్ఎం కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో వివిధ ప్రాజెక్టుల పనితీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారానికి సంబంధించిన అంశాలను డిఆర్ఎం మోహిత్ సోనాకియా ఎంపీకి వివరించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు వచ్చే విధంగా కృషి చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. అమరావతి రైల్వే స్టేషన్లో కానీ, రాబోయే కొత్త రైల్వే స్టేషన్లకు సంబంధించిన అంశాలు ఈ బడ్జెట్లో ఉండే విధంగా సీఎం చంద్రబాబు కృషి చేశారన్నారు. విజయవాడ నగరంలో ఉన్న పలు సమస్యల మీద డిఆర్ఎంతో కూలంకషంగా చర్చించామని, విజయవాడకు రాబోయే ఆర్ఓబీలు, ఆర్యూబీలు కానీ ఇతర పనులకు సంబంధించి తమ సూచనలు తీసుకున్నారన్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ను అభివృద్ధి అమృత్ భారత్ పథకం కింద అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. విజయవాడలో ముఖ్యంగా అతి భయంకరంగా ఉన్న ఎల్సీ నంబర్ 8, గుండెల సమీపంలో ఉన్న ఎల్సీ నంబర్ 82, 316 కూడా క్లియర్ అయ్యాయని చెప్పారు. డ్రైనేజ్ సమస్యలు విజయవాడ నగరం గుండా ఎన్నో రైల్వే లైన్లు వెళ్ళటం వల్ల ఎన్నో డ్రైనేజ్ సమస్యలు కూడా ఎదుర్కోవడం జరిగింది. వాటిని కూడా ఇవాళ కూలంకుషంగా చర్చించాం. వీటన్నిటికీ తోడు కొండపల్లి రైల్వే స్టేషన్లో ఎదురయ్యే సమస్యలను కూడా వారు టెండర్ రూపంలో ముందుకు వెళ్ళబోతున్నారు. కొండపల్లి రైల్వే స్టేషన్ని అభివృద్ధి చెందే విధంగా తీసుకువెళ్ళబోతున్నాం. బొడమేరు పక్కనే ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ను కూడా రాయనపాడు నుంచి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు. I thank total DRM Garu and the people, the officers who have attended this meeting. We thank you, sir. We people of Vijayawada thank you for addressing the problems which we are being faced. And అందరికీ కూడా ముందుగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక విజయవాడ నగరానికి వస్తే గుణదల ముఖ్యంగా అతి భయంకరంగా మనకున్న ఎల్సీ నెంబర్ 8 2 గుణదల సమీపంలో ఉన్న ఎల్సీ నెంబర్ 8, 316 కూడా క్లియర్ అయినాయి. 316 అయితే టెండర్ కూడా అయ్యింది. ఎల్సీ నెంబర్ 8 ఇంకొక 4-5 రోజుల లోపల టెండర్కి వెళ్తుంది. అంతేకాకుండా రాయనపాడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న 147 ఎల్సీ నెంబర్, 148 ఎల్సీ నెంబర్లు కూడా క్లియర్ అయినాయి. ఎల్సీ నెంబర్ 150 కూడా టెండర్కి వెళ్ళడం జరిగింది. వీటికి తోడు కొండపల్లి ఎస్టీ కాలనీలో ఉన్న ఒక ఆర్యూబీ కూడా క్లియర్ అవ్వడం జరిగింది. రాజరాజేశ్వరిపేట నుంచి కొత్త రాజేశ్వరిపేట నుంచి పాత రాజేశ్వరిపేట వరకు ఉన్న ఒక ఆర్యూబీని కూడా ఇవాళ పరిశీలించి డిజైన్స్ అన్నీ క్లోజ్ అయినాయి. త్వరలో దానికి కూడా టెండర్కి వెళ్తుంది. వీటికి తోడు ఎన్నో సంవత్సరాల క్రితం, ఒక 50 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఎర్రకట్ట వంతెన, కేఎల్రావు వంతెన దగ్గర కూడా దాని ఫిజిబిలిటీ స్టడీ కింద డిపిఆర్ రెడీ చేయడానికి బెంగళూరు సంస్థకి ఇచ్చారు. దానికి కూడా ఫిజిబిలిటీ రిపోర్ట్ కూడా రాబోతుంది. వీటికి తోడు మనం చూస్తే మధురానగర్ టు వాంబే కాలనీ, అన్నిటికన్నా ముఖ్యమైన వాంబే కాలనీ, నగర పాలక సంస్థకు ఉత్తరం రాయడం జరిగింది. అక్కడ డ్రైనేజీ మార్చమని, పొజిషనింగ్ ఆఫ్ డ్రైనేజ్ మార్చమని. ఆ డ్రైనేజ్ కూడా మార్చడానికి నగర పాలక సంస్థ కూడా సిద్ధంగా ఉంది. విజయవాడ సిటీ ఏరియా which has grown by leaps and bounds, and there are capacity constraint in Vijayawada. So he has given a number of useful suggestions about the location of planned stations, how do we handle the enhanced capacity, and regarding the drainage and other issues which are affecting railways, and how to go about it. So I am thankful to our Honorable MP sir for giving us the suggestions.
a number of issues like ROBs, LCs have been raised, and Railways is committed to fulfilling all the requirements of the people which have been listed out. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి సమిష్టిగా కృషి చేద్దామని, ఎక్కడైనా డ్రగ్స్ ఆనవాళ్లు కనిపిస్తే 1972 ద్వారా సమాచారం ఇవ్వాలని, ఈ నెంబరుపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా సమన్వయ శాఖల అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి డి అడిక్షన్ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్తో పాటు డిటాక్సిఫికేషన్ చేసిన అనంతరం సరికొత్త జీవితాన్ని ప్రారంభించేలా నైపుణ్య శిక్షణ వంటి వాటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని కూడా తీసుకోవాలని అన్నారు. అన్ని పాఠశాలల్లోనూ ఈగల్ క్లబ్స్ క్రియాశీలకంగా పనిచేసేలా చూడాలని కలెక్టర్ లక్ష్మీసా పేర్కొన్నారు. జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమన్వయం నషాముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణ, దుష్ప్రభావాలు, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, కౌన్సిలింగ్ సేవలు తదితరాలపై నేడు కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీసా అధ్యక్షతన సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, డిఎల్ఎస్ఏ సెక్రటరీ కె రామకృష్ణయ్య తదితరులు హాజరైన సమావేశంలో జిల్లాలో నిర్వహిస్తున్న విస్తృత అవగాహన కార్యక్రమాలు, ఈగల్ ఆపరేషన్స్, డిఅడిక్షన్ కేంద్రం సేవలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్, హాట్స్పాట్స్ తనిఖీలు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో సే నోట్ టు డ్రగ్స్, డ్రగ్స్ వద్దు, స్కిల్స్ ముద్దు, ఈగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972, ఈగల్ క్లబ్స్ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగంతో కలిగే దుష్పరిణామాలపై ఈగల్ ఆధ్వర్యంలో 133 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. కళాశాలలు, ఉన్నత పాఠశాలలు వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన 150 హాట్స్పాట్స్ ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. గతేడాది ఈగల్ ఆధ్వర్యంలో 27 కేసులకు సంబంధించి 71 మందిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఎందుకు ఫీడ్బ్యాక్ ఇంకా నెగిటివ్ వెళ్తా ఉంది, ఇంకా పబ్లిక్ ఇంకా స్పందన సరిపోవట్లేదు, అవేర్నెస్ కూడా సరిపోవట్లేదు, ఇటువంటి ఫీడ్బ్యాక్ వెళ్తున్నాయి. సో దట్ షోస్ స్టిల్ వీ నీడ్ టు స్ట్రీమ్ లైన్ మేబీ యాక్టివిటీస్. సో కాబట్టి ఆ విషయంలో కొంచెం చర్చించుకొని మనం ముందుకు వెళ్దాము. ఫ్రమ్ ఈగల్ టీమ్ ఒకసారి అంశాన్ని ప్రజెంట్ చేస్తే మీరు. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, యాంటీ డ్రగ్స్ సైకిల్ ర్యాలీలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. events.ntrpolice.in వెబ్సైట్ కూడా అందుబాటులో ఉందని, ప్రతి ఒక్కరూ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్లెడ్జ్ తీసుకోవాలని సూచించారు. పిట్ ఎన్డీపీఎస్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడైతే ఈ దండయాత్ర డ్రగ్స్పై దండయాత్ర వెళ్తుందో అక్కడ ఇవన్నీ చేయాలని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. సో జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులందరూ కూడా మనము వారిని సంప్రదించి అందరికీ తగ్గించమని చెప్పడం జరిగింది. నాకు తెలిసి ఇప్పటి వరకు 5 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో ఇది కంప్లీట్ అయింది. సో 5 నియోజకవర్గాల్లో కూడా హాట్స్పాట్స్ వల్నరబిలిటీ తగ్గించారని నేను అనుకుంటాను. ఇదేమైనప్పటికీ అక్కడ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒకసారి మనము ఎందుకంటే ఇంత భారీ ఎత్తున మనము డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఎందుకంటే ఇది ప్రజల్లోకి వెళ్ళిపోయింది, ఇది ఒక ఉద్యమ రూపం రాల్సిపోతుంది. ఆక్వా రైతులను నిలువున మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనని విద్యుత్ శాఖ మంత్రి గోటిపాటి రవికుమార్ అసెంబ్లీలో విమర్శించారు. కూటమి ప్రభుత్వం 5,21,000 మంది ఆక్వా రైతులకు యూనిట్కు 1.50 రూపాయలకే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో ఆక్వా రైతులకు ఒకే రకమైన విద్యుత్ సబ్సిడీపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. ఆక్వాకల్చర్కి ఇచ్చే విద్యుత్ సబ్సిడీలో జోన్, నాన్ జోన్ విధానం అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. జోన్, నాన్ జోన్ కింద లబ్ధిదారులు గుర్తించే ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేవన్నారు. లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియను ఫిషరీస్ డిపార్ట్మెంట్ చేపట్టిందన్నారు. ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఆక్వాకల్చర్కు యూనిట్కి ₹3.85 వసూలు చేయాలని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం ₹2.35 సబ్సిడీతో యూనిట్కి కేవలం ₹50 విద్యుత్ అందిస్తోందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం నోటిఫైడ్ ఆక్వాకల్చర్ జోన్లో 10 ఎకరాలకు మాత్రమే పరిమితం చేసిందన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆక్వా రైతుల సంక్షేమం కోసం కృషి చేసిందన్నారు.
ఆక్వా రైతులను మోసం చేసిన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. గతంలో కంటే కొత్తగా 50,000 ఆక్వాకల్చర్ కనెక్షన్లు అదనంగా మంజూరు చేసినట్లు వెల్లడించారు. 5,21,000 మంది ఆక్వా రైతులకు యూనిట్కి ₹50 ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆక్వా రైతుల్ని సపోర్ట్ చేసింది ఎప్పుడైనా సరే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో. గతంలో మనం ₹2 కాడికి అందరు రైతులకు ఇచ్చేవాళ్ళమే. ఎలక్షన్ ఉద్దేశించి ₹1.5కి అందరు రైతులకు ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం మోసం చేసిన సంగతి అందరూ తెలిసిందే. తర్వాత ఏమైందంటే చేసిన తర్వాత ఇమ్మీడియట్గా 2022లో ఎప్పుడో మళ్ళీ అంత ఇవ్వలేమని చెప్పి దాన్ని ఆక్వా జోను నాన్ జోన్ అని చెప్పి విభజన చేయడం జరిగింది సార్. విభజన చేసిన తర్వాత రైతుల సంఖ్యని గణనీయంగా తగ్గించింది. తగ్గించడమే కాకుండా అప్పుడు దాదాపు 900 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ని అదేవిధంగా వదిలేసి 2021, 22, 22, 23 దాదాపు 490 కోట్ల పైన వదిలేస్తే ఈ ప్రభుత్వమే ఇటీవల కాలంలోనే పూర్తిగా ఆ పాతకాలం 1924లో ఉన్న సబ్సిడీని కూడా మొత్తం కూడా చెల్లించడం జరిగింది సార్. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ కూడా మనం కొన్ని నియమాలు పెట్టుకున్నాం సార్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మనం ఏదైతే పండిస్తారో పంట అది రిజెక్ట్ కాకూడదనే ఉద్దేశంతో ట్రేసబిలిటీ సర్టిఫికేట్ ఒకటి కంపల్సరీగా కావాలని చెప్పి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము కలిసి ఆ కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక సభ్యులు అడిగినట్టు తొందరలోనే ఒక మీటింగ్ పెట్టుకొని ఇంకా త్వరగా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేస్తామని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తున్నాను. దాదాపు గతం కంటే ఇప్పుడు 50,000 కనెక్షన్స్ అదనంగా మంజూరు చేశాం సార్. ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మంజూరు చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ₹1.5 వచ్చేస్తుంది. అది కాకుండా గతంలో పూర్తిగా దాదాపు 4,27,000 మందికి వాళ్ళు ఇస్తే మనం 5,21,000 మందిని ఈ జోన్ లోపల తీసుకొని రావడం జరిగింది సార్. దాదాపు 50,000 మంది, ఇందాక నేను చెప్పినట్టు 50,000 మంది రైతులను కూడా మళ్ళీ ఆక్వా దాంట్లోకి అదనంగా మళ్ళీ రైతులు వచ్చారు. ఇట్లా అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇందాక FPA ఛార్జెస్ అని అన్నారు. వాటి మీద కూడా దృష్టి పెట్టి రైతులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా. అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాల సమయంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపులపై రెవెన్యూ శాఖ మంత్రి అనుగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు. 2019 నుంచి 24 వరకు అర్హులైన పేదలకు 22,20,358 ఇళ్ల మంజూరు చేయబడిందన్నారు. 2025 జూన్ నుంచి 2026 జనవరి 30వ తేదీ నాటికి 4,01,876 దరఖాస్తులు అందాయని తెలిపారు. 1,03,494 ఇళ్లు దరఖాస్తులు ఆమోదించబడ్డాయని తెలిపారు. 1,41,928 ఇళ్ల దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని తెలిపారు. 1,56,454 ఇళ్ల స్థలాల దరఖాస్తులు వివిధ స్థాయిల్లో విచారణ ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. 2025 జూన్ నుండి 31/1/2026 నాటికి మొత్తం 4,01,876 దరఖాస్తులు అందాయి అధ్యక్ష. వీటిలో 1,03,494 ఆమోదించబడ్డాయి అధ్యక్ష. మరియు 1,41,928 తిరస్కరించబడ్డాయి అధ్యక్ష. మిగిలినవి 1,56,454 దరఖాస్తులు వివిధ స్థాయిలలో విచారణలో ఉన్నాయి అధ్యక్ష. చిన్నారులు, కిశోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమైన నులిపురుగుల నివారించి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఆల్బెండజోల్ మాత్ర ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీసా అన్నారు. ఒక ఏడాది నిండిన పిల్లల నుంచి 19 సంవత్సరాల వయస్సు కలిగిన ప్రతి చిన్నారి తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. పంపిణీ చేసిన ఆల్బెండజోల్ మాత్రలు చిన్నారులు వినియోగించేలా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, తల్లిదండ్రులు పూర్తి పర్యవేక్షణ చేయాలన్నారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య విద్యాశాఖల ఆధ్వర్యంలో స్థానిక CVR హైస్కూల్లో నిర్వహించిన నులిపురుగుల మాత్రల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీసా పాల్గొని విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యంపై నులిపురుగులు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. చిన్నారుల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్ర సురక్షితమైన మార్గమన్నారు. విద్యార్థుల విద్య, మానసిక వికాసంపై ప్రతికూల ప్రభావం చూపే నులిపురుగులను కేవలం ఒకే ఆల్బెండజోల్ మాత్రతో నివారించవచ్చన్నారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించి ఆల్బెండజోల్ మాత్రను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందన్నారు. ఆల్బెండజోల్ మాత్రను చిన్నారులు తప్పనిసరిగా వినియోగించడం ద్వారా పోషకాల లోపం, అలసట, బలహీనత వంటి సమస్యలను నివారించవచ్చన్నారు. వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోని చిన్నారుల కొరకు ఈ నెల 24వ తేదీన
స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాత్రలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దినచర్యల్లో పరిశుభ్రమైన నీటిని తాగడం, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రపరచుకోవటం వంటి ఆరోగ్య సూత్రాలను పాటించి నులిపురుగుల ఉత్పత్తిని నివారించుకోవాలని కలెక్టర్ లక్ష్మీశా విద్యార్థులకు సూచించారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు తాగునీరు అందిస్తోందని మంత్రి నిమ్మల రామనాయుడు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల్లో తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ప్రీ క్లోజర్ చేసిందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు, గ్రీజు పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని రాళ్లపాడు రిజర్వాయర్ ఎడమ కాలువ పనుల పురోగతిపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామనాయుడు సమాధానమిచ్చారు. రాళ్లపాడు రిజర్వాయర్ 1.10 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యంతో 16,000 ఎకరాలకు సాగు, 116 గ్రామాలకు తాగునీరు అందిస్తోందని తెలిపారు. కుడి కాలువ ద్వారా 14,500 ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 1,500 ఎకరాలకు సాగునీరు అందుతోందని మంత్రి వివరించారు. నాడు టీడీపీ ప్రభుత్వం రాళ్లపాడు ఎడమ ప్రధాన కాలువ విస్తరణకు 36.50 కోట్ల నిధులు కేటాయించి పనులు చేపట్టినట్లు తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం పనులను రద్దు చేసి టెండర్లను ప్రీక్లోజర్ చేసిందని విమర్శించారు. నాటి వైసీపీ ప్రభుత్వంలో రిజర్వాయర్ గేట్ల మరమ్మతులకు, గ్రీజు పెట్టడానికి, మెయింటెనెన్స్ పనులకు ₹1 కూడా ఇవ్వలేదని తెలిపారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2024 డిసెంబర్లో కుడి కాలువకు నీరు వదిలేందుకు స్టాఫ్ లాగ్ గేట్లు ఎత్తేందుకు ప్రయత్నిస్తే గేట్లు లేవని పరిస్థితి నెలకొందన్నారు. రిజర్వాయర్ నిండుగా ఉన్నా సకాలంలో నీరందక రైతులు పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందన్నారు మంత్రి. ఏదైతే గౌరవ సభ్యులు కూడా చెప్పారు, మీకు కూడా తెలుసు, గోదావరి జిల్లా వాసులుగా ఆ రోజు 14-19లో ప్రమాదంగా ఉన్నాయని 58 గేట్లను ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏర్పాటు చేశారు. మళ్ళీ ఈ రోజు 24లో మళ్ళీ మనం మిగిలినటువంటి 117 గేట్లు మనం ఈ రోజు కొత్తగా ఏర్పాటు చేస్తున్నాం. మధ్యలో 19-24 5 సంవత్సరాల్లో ఆ రోజు సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు సైతం ఈ గేట్లు ప్రమాదంగా ఉన్నాయి, ఈ ధవళేశ్వరం బ్యారేజీ కనుక ప్రమాదంలో ఉంటే మొత్తం ఏదైతే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి డెల్టా అంతా కూడా మళ్ళీ అస్తవ్యస్తం అయిపోతుంది, కనీసం చొక్క నీరు కూడా అందనటువంటి పరిస్థితి ఉందని హెచ్చరించినా కూడా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం ₹1 కూడా పెట్టలేదు అధ్యక్ష. కానీ ఈ రోజు ఏదైతే ఈ యొక్క రాష్ట్ర సాంకేతిక నిపుణుల సిఫార్సులను అమలు చేస్తూ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, అదేవిధంగా గౌరవ సభ్యులు ఇంకొక రెండవది కూడా ప్రశ్నలు ఏమనెత్తారు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టాకు సంబంధించి ఇక్కడ ఏదైతే షట్టర్స్ కానీ, లాకులు కానీ, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దీనికి కూడా ఏదైతే నిధులు మంజూరు చేయమని చెప్పేసి కూడా అడగడం జరిగింది అధ్యక్ష. వాస్తవం, ఎందుకంటే ఆయన ఒక్క నియోజకవర్గమే కాదు, ఈ రోజు డెల్టాలో ఉన్నటువంటి 30-34 నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో ఇది మొదటి పంట. మరి ఈ యొక్క డ్రైనేజ్ సమస్య వల్ల మొదటి పంట నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితి, రెండవ పంటకి నీరు శివారు ప్రాంతాలకు అంతగా నష్టపోతున్నాం. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క మరి ఆయన యొక్క ఆలోచన మేరకే మొన్న ఏరియల్ రైడర్ సర్వే కూడా ఇచ్చాము అధ్యక్ష, 13.428 కోట్ల రూపాయలతో. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు వసంతోత్సవం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. యనమల కుదురు కొండ దిగువన కళ్యాణ వేదికపై స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో స్వామివార్లను ప్రతిష్ఠించి మేళతాళాలు నడుమ యనమల కుదురు పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న మహాశివరాత్రి మహోత్సవాల్లో భాగంగా నేడు వసంతోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా నేరెళ్ల శోభన్ బ్రదర్స్ ఆధ్వర్యంలో శివరాత్రి రోజున అర్ధరాత్రి 2 గంటలకు స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కొండ దిగువన ఉన్న కళ్యాణ వేదికను సుందరంగా అలంకరించి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. లింగోద్భవ కాలంలో విశేష అభిషేకాలు చేశారు. నేడు వసంతోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివార్ల ఉత్సవ విగ్రహాలు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సుందరంగా అలంకరించిన పల్లకిలో స్వామివార్లను ప్రతిష్ఠించి మేళతాళాల నడుమ యనమల కుదురు పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. భక్తులు అనేక మంది స్వామివారి పల్లకిని మోశారు. స్వామివార్ల వసంతోత్సవాన్ని భక్తులు ఆసక్తిగా తిలకించి ఆశీస్సులు పొందారు. అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ సందర్భంగా నేరెళ్ల జ్ఞాన వెంకటనారాయణ మాట్లాడుతూ తమ కుటుంబం తరపున స్వామివారి కళ్యాణోత్సవం జరిపించడం ఆనందంగా ఉందన్నారు. నేడు వసంతోత్సవం, పవళింపు సేవతో పాటు భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లింగోద్భవ కాలంలో మహాశివునికి అభిషేకం కార్యక్రమాలు అయిన ధర్మిలా కింద ఇక్కడ మండపం వద్ద అశేష ప్రజానీకానికి సమక్షంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. అలాగే ఈరోజు మన వసంతోత్సవం కార్యక్రమంలో స్వామివారిని అలంకరించి ఈ కార్యక్రమాలన్నీ జరిగినాయండి. ఇప్పుడు వసంతోత్సవ కార్యక్రమం జరుగుతూ ఉండగానే అన్నప్రసాద కార్యక్రమం ఒకటి సాగుతోంది. కాబట్టి యావత్ మంది భక్తులు కూడా అన్నప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుచుంటున్నాం. అలాగే సాయంత్రం ఈ రోజున స్వామివారికి పవళింపు సేవ వగైరా కార్యక్రమాలు ఉంటాయి. పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపించడం జరిగింది. ఈరోజు వసంతోత్సవం కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈరోజు జరిగే సంతర్పణ కార్యక్రమానికి భక్తులందరూ కూడా వేలాదిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వినూత్న పథకాన్ని తీసుకొచ్చిందని 444 రోజులు డిపాజిట్ చేసుకుంటే వారికి మంచి వడ్డీ రేటు ఇస్తున్నట్లు బ్యాంకు రీజనల్ మేనేజర్ సిహెచ్విఎన్ భాస్కర్ రావు తెలిపారు. 60 ఏళ్లలోపు వారికి 6.60, సీనియర్ సిటిజన్స్ కు 7.10, సూపర్ సీనియర్ సిటిజన్స్ కు 7.35 వడ్డీ ఇస్తున్నామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇదే అత్యుత్తమమైన వడ్డీ రేటు అని తెలిపారు. ఎవరైతే ఆర్థిక ప్రణాళిక చేయాలనుకుంటున్నారో వారంతా వచ్చి డిపాజిట్ చేసుకోవాలని, మీ జీవితాలను భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ విజయవాడ ఆధ్వర్యంలో అందులేని ఆనందం కోసం 444 రోజులు డిపాజిట్ చేయండి అంటూ బ్యాంకు కొత్త పథకం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఆర్టీఎస్ రోడ్డులోని శారదా కళాశాల ఫుడ్ జంక్షన్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని బ్యాంకు రీజనల్ మేనేజర్ సిహెచ్విఎన్ భాస్కర్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 444 రోజులు డిపాజిట్ చేసుకుంటే 60 ఏళ్లలోపు వారికి 6.60, సీనియర్ సిటిజన్స్కు 7.10, సూపర్ సీనియర్ సిటిజన్స్కు 7.35 వడ్డీ ఇస్తున్నామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇదే అత్యుత్తమమైన వడ్డీ రేట్ అని తెలిపారు. ఇప్పుడు మనం డిపాజిట్ చేసుకుంటే 444 రోజులు వడ్డీ రేటు కాంట్రాక్టుతో సెట్ అవుతోందని అన్నారు. రిజర్వ్ బ్యాంకు పాలసీ ప్రకారం ప్రతి సంవత్సరం రెపో రేటు తగ్గుతూ వస్తోందని, ఫిబ్రవరిలో ప్రకటించిన పాలసీలో రెపో రేటు తగ్గించకపోయినా తర్వాత రెపో రేటు తగ్గించే అవకాశం ఉందని, ఆ పరిస్థితుల్లో డిపాజిట్ వడ్డీ రేట్లు మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. ఎవరైతే ఆర్థిక ప్రణాళిక చేయాలనుకుంటున్నారో వారంతా వచ్చి డిపాజిట్ చేసుకోవాలని, మీ జీవితాలను భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా 25 నుంచి 30% బ్యాంకు డిపాజిట్లో పెట్టుకోవాలని, సెకండ్ల వ్యవధిలో మీ డబ్బులు మీరు తీసుకునే అవకాశం లభిస్తుందన్నారు. ఈసారి ఫిబ్రవరిలో అనౌన్స్ చేసిన రిపో రేట్లో పాలసీలో, మానిటరీ పాలసీలో రిపో రేట్ తగ్గించలేదు. కానీ నెక్స్ట్ పాలసీలో దెర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ టు రిపో రేట్ తగ్గించే అవకాశం ఉంది, ఇంకో 250 బీప్స్. సో ఆ పొజిషన్లో మరింత డిపాజిట్లు రేట్ తగ్గే అవకాశం ఉంది. అందుకని కస్టమర్స్ అందరికీ కూడా, ఎవరైతే ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలనుకుంటున్నారో అందరికీ కూడా మా యూనియన్ బ్యాంక్ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, రండి డిపాజిట్ చేసుకోండి, మీ యొక్క లైఫ్ని సెక్యూర్ చేసుకోండి. అంటే మార్కెట్లో చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, షేర్ మార్కెట్ ఉంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఇట్ ఈజ్ నాట్ వైజ్, ఇది మంచిది కాదు. అంతా మనకు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉందంటే ఏదో ఎక్కువ రేటు వస్తుందని ఒకే దాంట్లో మనం ఎప్పుడూ పెట్టకూడదు. ఆల్వేస్ నేను 33 సంవత్సరాల సర్వీస్ ఎక్స్పీరియన్స్ తోటి బ్యాంకులో చెప్తున్నాను, ఒక 25 to 30% ఆల్వేస్ మనం ఎప్పుడు కూడా బ్యాంక్ డిపాజిట్లో పెట్టుకోవాలి. దానివల్ల ఏంటంటే మీకు విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్లో మీకు మీ డబ్బు మీకు తీసుకునే అవకాశం దొరుకుతుంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ప్రజల్లో ఒక భాగమేనని ప్రభుత్వం గుర్తించాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లో భాగమైన ఉద్యోగుల సమస్యలపైన కూడా దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తుందని అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, ప్రధాన కార్యదర్శి డివివి రమణ, మాజీ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర జిల్లా కార్యవర్గ సభ్యులు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణంగా పరిష్కారం కావాల్సిన విషయాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. కరోనా సమయంలో 1000 మంది ఉపాధ్యాయులు చనిపోయారని, అనేక మంది ఉద్యోగులు చనిపోయారని, నేటికి కూడా కారుణ్య నియామకాలు ఇంకా 700 ఉపాధ్యాయుల పిల్లలకు ఇవ్వాలన్నారు. సచివాలయాల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిల్లో ఈ పిల్లలను నియమించవచ్చని తెలిపారు. చిన్న విషయాలపై కూడా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల పట్ల తీవ్రమైన నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్నారు. వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు అనేక మంది ఇతర ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, అనేక మంది రాజీనామాలు చేశారు. ఆ ఖాళీల్లో ఈ పిల్లల్ని నియమించవచ్చు. పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు వాళ్ళు ఇప్పుడు 3 సార్లు ధర్నా చేశారు. మంగళగిరిలో ఆయన ఆఫీస్ ముందు నేను కూడా ఒక ధర్నాకి హాజరయ్యాను. దీనికి ఏం ఖర్చు ఉంటుంది చెప్పండి మీరు? చిన్న విషయాల మీద కూడా నిర్ణయాలు చేయలేనటువంటి పరిస్థితి. ఇవాళ టెట్ ఉంది, సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సరే, సుప్రీంకోర్టు ఎందుకు చెప్పింది అది పెద్ద స్టోరీ, దాని జోలికి వెళ్తుంది. కానీ టెట్ సంబంధించి 2013 ఉన్నటువంటి ఉపాధ్యాయులందరూ టెట్ రాయకుండా ఉండాలి అంటే చాలా సింపుల్ విషయం. జాతీయ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ 23 సబ్సెక్షన్ 2 కనుక కేంద్రం సవరణ చేస్తే 2013 ఉన్న ఉపాధ్యాయులు ఎవరు కూడా టెట్ రాయాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబుని గెలిపించినా, జగన్మోహన్ రెడ్డిని గెలిపించినా, మోడీని గెలిపించినా, వాడి నుంచి వీడిని, వీడి నుంచి వాడిని ఎక్కించినా, ఎవరిని ఓడించినందుకు గర్వపడినా గెలిపించినందుకు మాత్రం మేము అందరం సిగ్గుపడాల్సిందే. అంతేనా సాగరు? ఒప్పేసుకుంటాడు, ఏం అనుమాలేదు, ఒప్పుకుంటాడు. ఎందుకంటే అంతా లోపల ఉందంతా మందే. కానీ రాజకీయ అనుబంధాలు, వ్యవహారాలు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అర్థమైందా? ఓకే కామ్రేడ్స్, ఆ పద్ధతిలో లక్ష్మణరావు కూడా సూచన చేశాడు. ఏం కుదరదు. 2014లో అప్పటి 10వ పిఆర్సి సందర్భంగా 43% ఫిట్మెంట్ ని పావు గంటలో ఫటాఫట్ వాడించినటువంటి జేఏసీ నాయకత్వం చిన్న విషయం. అదేమైనా ఇమాం ఇబ్న్ బాజ్ ఎడ్యుకేషనల్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించడం ఆహ్వానించదగ్గ విషయమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని, వారికి తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని స్పష్టం చేశారు. పాతబస్తీలో పలు కార్యక్రమాలలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. తొలుత పంజా సెంటర్లోని హాజియా ఫంక్షన్ హాల్లో రంజాన్ మాస సందర్భంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హలీం అండ్ బిర్యానీ ప్యాలెస్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ముసాఫిర్ ఖానాలో పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని రంజాన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు కఠిన ఉపవాస దీక్షలు నిర్వహిస్తారని, వారి పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సొసైటీ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ మహమ్మదీని అభినందించారు. ముస్లిం కుటుంబాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. 400 మందికి ఇప్పుడు సుమారు 2000 కిట్లు ఈ నెల మొత్తం కూడా వీరు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా వాళ్ళ ఎంతోమంది పేద కుటుంబానికి రంజాన్ పండగ ఇవాళ తీసుకొచ్చినట్టుగా ఈ సొసైటీ చక్కటి ఏర్పాట్లు చేసింది. తప్పకుండా ఇటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు ఎడ్యుకేషన్లో కూడా కుల మతాలకు అతీతంగా ఎవరికి సహాయం అందించాలన్నా కూడా చక్కగా వారు అందిస్తున్నారు. తప్పకుండా ఇటువంటి సోషల్ అవేర్నెస్ ఉన్న వ్యక్తులు విజయవాడ నగరంలో చాలా ఎక్కువ మంది. మా సోదరుడు ఫతావుల్లా కూడా మనం చూసాం. గత సమయంలో కరోనా సమయంలో కానీ, గత రంజాన్ సమయంలో కానీ ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఎంతోమంది ముస్లింలు వాళ్ళు విజయవాడ నగరాభివృద్ధికి కృషి చేసిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకులు ఫతావుల్లా మాట్లాడుతూ సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. మొదటి ఉపవాసం రోజా నుంచే
వాళ్ళు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉపవాసాలు ఉండాలని ఈ సొసైటీ ఇక్కడ ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి, ఇటువంటి మంచి కార్యక్రమానికి పిలవంగానే మన పార్లమెంట్ సభ్యులు కేసీని శివనాథ్ చిన్ని గారు రావటం మా అందరికీ కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన అనేక కార్యక్రమాలు ఉన్నా, అక్కడ పార్లమెంట్ కమిటీ మీటింగ్లో ఉన్నా కూడా ఆయన ఇక్కడ రావటం చాలా 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 హర్షించదగ్గ విషయం. ఇటువంటి సంస్థ, ఇటువంటి ఏదైతే సొసైటీ ఉందో, ఇమామ్ ఇబ్న్ బాజ్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉందో, ఈ సొసైటీ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. అనంతరం సొసైటీ నిర్వాహకులు సయ్యద్ అహ్మద్ మహమ్మదీ మాట్లాడుతూ పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే సొసైటీని స్థాపించామని చెప్పారు. अल्लाह का फजल है, उसका एहसान है कि कई सालों से बेशुमार लोगों के ताउन और मदद से ये काम अल्लाह रब्बुल आलमीन हमसे ले रहा है. गरीबों को इस महीने के अंदर रोज़ी रोटी का इंतज़ाम किया जाता, इफ्तार और सहरी के लिए लोगों को दिक्कत ना हो, इसलिए जो है यहाँ पर अल्हम्दुलिल्लाह इमाम इब्न बाज एजुकेशन एंड वेलफेयर सोसाइटी हर साल राशन तकसीम करती है. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ద్వారా 2026 సంవత్సరం జనవరి 27న జనగణనకు ముందు వందే మాతరం గీతంలో నూతనంగా చేర్చిన 6 చరణాలు ఆలపించాలని జీవో విడుదల చేయడం క్రైస్తవ సమాజం అభ్యంతరం వ్యక్తం చేస్తుందని, వెంటనే వాటిని ఉపసంహరించాలని ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం స్టేట్ చైర్మన్ ఆలివర్రాయి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రిస్టియన్ లీడర్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలోని బెన్ సర్కిల్ సమీపంలోని ఒక హోటల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఫోరం స్టేట్ చైర్మన్ అలివర్రాయ్ మాట్లాడుతూ, గతంలో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్ వందే మాతరం గీతంలో 2 చరణాలు ఆలపించాలని ఆనాడు స్పష్టం చేయడం జరిగిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల జాతీయ గీతం వందే మాతరంలో మరలా 4 చరణాలు నూతనంగా చేర్చి మొత్తం 6 చరణాలు ఆలపించాలని జీవో విడుదల చేయటం క్రైస్తవ విశ్వాసాలు, మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. కొత్తగా చేర్చిన చరణాలలో దుర్గామాతకు సంబంధించిన అంశాలను బహిర్గతం చేస్తుందన్నారు. విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలు, కులాలు, మతాల సమ్మేళనమే భారతదేశమన్నారు. కొత్తగా వందే మాతరంలో చేర్చిన చరణాలు అందరూ ఆలపించాలని ఒత్తిడి తీసుకురాకూడదని, ఎవరికిష్టమైతే వారు ఆలపించవచ్చని, ఖచ్చితంగా అది నిబంధన కాదని గతంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన సంగతిని గుర్తు చేశారు. మొదటి 2 చరణాలు మాత్రమే మనం పాడుతున్నాము. మొదటి 2 చరణాల్లో భారతదేశ ప్రఖ్యాతి, భారతదేశం గురించి చాలా మంచిగా వివరించి రూపొందించిన గేయంగా అది ఎవరో ఎటువంటి అభ్యంతరం లేకుండా పాడడం జరిగింది. కాకపోతే ఇంతకుముందు కూడా 6 చరణాలు పాడించాలి అనే ఒక ఆలోచన కలిగి ఒక నోటిఫికేషన్ తెచ్చినప్పుడు, అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు అది కరెక్ట్ కాదని చెప్పి 2 చరణాలకే కుదించడం. దీనిపైన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఆ రోజు స్పందించి, ఇది దుర్గాదేవికి ప్రతిబింబంగా ఉంది ఈ పాట, కాబట్టి మొదటి 2 చరణాలు మాత్రమే దేశభక్తికి సంబంధించిన చరణాలు అని చెప్పి ఆయన కూడా ప్రస్తావించడం. తదుపరి సుప్రీంకోర్టులో అనేక మరి వాగ్విదాలు అయిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇది ఎవరిని కూడా ఈ వందే మాతరం గేయాన్ని పూర్తి 6 చరణాలు పాడడానికి ఒత్తిడి చేయకూడదు. అనంతరం ఏపీసీఎల్ఎఫ్ సెక్రటరీ రెవరెండ్ పాస్టర్ అరుల్ అరసు మాట్లాడుతూ, భారతదేశంలో మైనార్టీల విశ్వాసాన్ని, క్రైస్తవుల మనోభావాలు, హక్కులు, మత స్వేచ్ఛను అణిచివేసే ధోరణులు సరికాదన్నారు. పాఠ్యాంశాలలో క్రైస్తవానికి సంబంధించిన అంశాలను తొలగించి హిందూ దేవతల పాఠ్యాంశాలను చేర్చడం భారత రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఆ వందే మాతరాన్ని అడ్డుపెట్టుకుని సెక్యులరిజాన్ని పాడు చేసేటటువంటి కొందరు చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. కొంతమందికి మరి కొన్ని విశ్వాసాలు ఉంటాయి. ఆ విశ్వాసాలను దెబ్బతీసే విధంగా భారతదేశం గర్వించేటటువంటి అద్భుతమైనటువంటి పేట్రియాటిక్ సాంగ్స్ మీద కూడా ఒక వివాదాన్ని రేకెత్తిస్తూ ప్రజల్లో గందరగోళ పరిచేటటువంటి ఈ పరిస్థితులు చాలా దారుణం. అనంతరం ఏపీసీఎల్ఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్ ఎన్జిఓ నేల్పాటి శామ్యూల్ మాట్లాడుతూ, వందే మాతరం దేశభక్తికి సంబంధించినదని, క్రైస్తవ సమాజం కూడా ఆలపిస్తుందని,
అయితే కొంతమంది మతోన్మాదుల దుర్మార్గపు చర్యల వలన కొత్త చరణాలను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అయినటువంటి క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎంతో మరి చక్కగా వారి యొక్క విశ్వాసాలని పాటించుకుంటూ మంచిగా వారు జీవించుకుంటూ సాగుతున్నటువంటి తరుణంలో క్రమక్రమంగా ఆ మైనారిటీల యొక్క హక్కులు, రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, వాటన్నిటిని కూడా అణిచివేసేటువంటి ధోరణిలో ప్రస్తుతం మనం చూస్తూ ఉంటున్నాం. ఇందులో రకరకాలుగా మరి మొదలుపెట్టినటువంటి కార్యాలు మైనారిటీలను అణగదొక్కేటువంటి విషయాల్లో వారిని పూర్తిగా నలగొట్టేటువంటి విషయంలో తీసుకొచ్చినటువంటి చర్యలన్నీ కూడా చాలా బాధాకరమైనటువంటి కార్యము. ఈ సమావేశంలో ఏపీసీఎల్ఎఫ్ స్టేట్ చర్చిస్ కోఆర్డినేటర్ రెవరెండ్ జ్యోతి ఆనంద్, గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ రెవరెండ్ ఎస్ జయకుమార్ బాబు తదితరులు పాల్గొన్నారు. మాజీ కార్పొరేటర్ దివంగత నాయకుడు కామ్రేడ్ పేటేటి రాజారావు ప్రజల మనిషి అని, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని టీడీపీ అధికార ప్రతినిధి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. వించిపేట, రాజరాజేశ్వరిపేట ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఆయన జ్ఞాపకార్థం వారి తనయులు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. మాజీ కార్పొరేటర్ దివంగత నాయకుడు కామ్రేడ్ పేటేటి రాజారావు 18వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు పేటేటి రాజమోహన్ ఆధ్వర్యంలో వించిపేట సిఎస్ఐ చర్చి వద్ద పేదలకు తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధికార ప్రతినిధి దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ముఖ్య అతిథిగా విచ్చేసి రాజారావు చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఎల్లమ్మ అనే మహిళకు జీవనోపాధి కోసం టిఫిన్ బండిని అందజేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ రాజారావు ప్రజల మనిషి అని, అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించారని కొనియాడారు. 2 సార్లు కౌన్సిలర్గా పనిచేస్తూ కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి రాజరాజేశ్వరిపేట అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ ఆయన కుమారులు రాజమోహన్, రాజశేఖర్ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు. రాజారావు గారు ఈ ప్రాంతం మొత్తంలో ఇంచిపేటలో ఆయన తెలియని వారు ఉండరు. 2 సార్లు కౌన్సిలర్గా ఎన్నికై కమ్యూనిస్టు పార్టీలో ఆ కుటుంబం సేవలు అందించింది. కమ్యూనిస్టు పార్టీలో కూడా ఆ కుటుంబం అనేక పదవులు చేసిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా అట్టడుగు వర్గాల కోసం పనిచేసినటువంటి వాళ్ళు. వాళ్ళ తనయులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున ఆయన పేరును స్మరించుకుంటూ ఆయన పేరు ప్రజల్లో ఇంకా ఉండాలి అనేటువంటి ఆకాంక్షతోటి ఆయన పేరిట అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు టిఫిన్ బండిని ఏర్పాటు చేయటం జరిగింది. పేదల పక్షాన ఉన్నటువంటి ఆయనకు నా ఘనమైనటువంటి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి వ్యక్తి. ఇవాళ రాజరాజేశ్వరిపేటలో ఇవాళ ఆ ప్రాంతం ఈరోజు ఇలా ఉంది అంటే, లేకపోతే ఈ ప్రాంతం ఈ రకంగా అభివృద్ధి చెందిందంటే అందులో రాజారావు గారి కృషి చాలా ఉంది. అనంతరం రాజారావు కుమారుడు పేటేటి రాజమోహన్ మాట్లాడుతూ తమ తండ్రి కార్మికులు, కర్షకుల పక్షాన నిలబడి ఎంతోమందికి నివాస గృహాలు, ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆయన మరణించి ఇన్నేళ్లైనా ఆయన జ్ఞాపకార్థం పేదలకు తోడ్పాటును అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని వివరించారు. మేముగా ఆయన కుమారులుగా ఈరోజు పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మేము ఎన్ని జన్మలైతే కూడా మా తండ్రి గారు రుణం తీసుకోవాలి. ఎందుకంటే నిత్యం పేద ప్రజల కోసం పరితపించేవాళ్ళు. ఈ పేటను అభివృద్ధి కొరకు కానీ ఈరోజు ఎంత చూస్తున్న అభివృద్ధి అంటే ఆయన వేసినట్టు పునాదే. దానికి తోడు మరి స్థానిక సంఘ పెద్దలు కూడా ఎంతో మా నాన్నగారికి సంఘ పెద్దలు కానీ స్థానికంగా ఉన్న యువత కూడా మా కుటుంబాన్ని ఎప్పుడు నిత్యం వెన్నంటుండి మేము చేసే అభివృద్ధిలో వాళ్ళు కూడా పాలుభాగస్తులు మమ్మల్ని నడిపిస్తున్నందుకు, అలాగే మా సంఘ కాపరి కరుణానిధి గారు కూడా ఒక చర్చి అభివృద్ధి పట్ల కూడా ఎంతో శ్రద్ధ వహించి మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీ పరంగా మరి నేను పార్టీలో వచ్చినప్పటి నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి అవుతుంది. నాటి నుంచి నేటి వరకు కూడా మా గురుగారు నాగుల్ మీరా గారు వారి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళ సూచనలు సలహాల మేరకు నిత్యం ఏదో ఒకటి మాకు తోచింది ప్రజా సంక్షేమం సంబంధించినటువంటి ప్రజల సేవకు కూడుకున్నటువంటి కార్యక్రమాలు చేయటమే కూడా మేము. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో శ్రీ శ్రీనివాసస్ గ్రావిటీ విద్యా సంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని ఫిజిక్స్ అకాడమిక్ డైరెక్టర్ సురేష్ బాబు తెలిపారు. తమ కళాశాల విద్యార్థి టి రిషబ్ 99.44% సాధించాడని తెలిపారు. తక్కువ మంది విద్యార్థులతో ఒత్తిడి లేని విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం అద్భుతమైన విజయాలు సాధిస్తున్నామని తెలిపారు.
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అద్భుత ఫలితాలు సాధించిన సందర్భంగా మొగల్రాజ్పురంలోని శ్రీ శ్రీనివాసాస్ గ్రావిటీ కళాశాల వద్ద విద్యార్థులు అధ్యాపకులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థులు విజయకేతనం చూపిస్తూ ఆనందంతో కేరింతలు కొట్టారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను అభినందిస్తూ కళాశాల డైరెక్టర్లు స్వీట్స్ తినిపించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్ అకాడమిక్ డైరెక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ నిన్న విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో టి రిషబ్ 99.44% సాధించారని తెలిపారు. గ్రావిటీ విద్యా సంస్థలు స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం 99% పైన తమ విద్యార్థులు సాధించడం జరిగిందన్నారు. తక్కువ మంది విద్యార్థులతో ఒత్తిడి లేని విద్యను అందిస్తూ ప్రతి సంవత్సరం అద్భుతమైన విజయాలు సాధిస్తున్నామని తెలిపారు. ఈ విజయాలు విద్యార్థుల కృషి, కళాశాలలో ఉన్న స్టూడెంట్స్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్, తల్లిదండ్రుల సహకారంతో సాధ్యమవుతోందన్నారు. స్థాపించిన నాటి నుంచి 2018లో స్థాపించడం జరిగింది. స్థాపించిన నాటి నుంచి ప్రతి సంవత్సరం 99% పైన మా విద్యార్థులు సాధించడం జరుగుతుంది. తక్కువ మంది విద్యార్థులతో ఒత్తిడి లేని విద్యతో ప్రతి సంవత్సరం కూడా అద్భుతమైనటువంటి విజయాలు సాధించడం జరుగుతుంది. ఈ విజయాలు మా పిల్లల యొక్క హార్డ్ వర్కింగ్ అండ్ ఈ గ్రావిటీలో ఉన్నటువంటి స్టూడెంట్ సెంట్రిక్ ప్రోగ్రామ్స్, పిల్లల యొక్క హార్డ్ వర్క్, అలాగే తల్లిదండ్రుల సహకారంతో ప్రతి సంవత్సరం కూడా తక్కువ మంది విద్యార్థులతో మంచి ఫలితాలు సాధించడం జరుగుతుంది. అనంతరం కళాశాల అకాడమిక్ డైరెక్టర్ సతీష్, మొగల్రాజ్పురం జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వి ఫణిరాజ్ కుమార్ మాట్లాడుతూ తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని వారందరినీ అభినందిస్తున్నట్లు తెలిపారు. తమ విద్యార్థులు అధ్యాపకుల నిరంతర కృషి, పట్టుదల, శ్రమకు నిదర్శనం ఈ ఫలితాలని పేర్కొన్నారు. తమ కళాశాలలో జియో ప్రోగ్రాం ఉందని, ఇది తమ విద్యా సంస్థల్లో ప్రోగ్రాంలకు తలమానికం లాంటిదని చెప్పారు. విద్యార్థుల కళ, కోరికను నెరవేర్చేలా ఈ ప్రోగ్రాం ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం విజయ పరంపర కొనసాగిస్తోందని తెలిపారు. So we have a program in gravity called the GEO program, which is a feather in the cap of gravity programs. This program integrates the needs of the students, translating their dreams and desires into reality. So these results consistently from the year of inception did not happen overnight. From 2020 up to till 2026, we have been producing good results. Consistently 99 percentiles, and also we have produced 100 trailing percentiles in physics and chemistry respectively. And especially I thank our management, Parachuri Srinivasarao garu, our chairman. ఇప్పటివరకు పెట్టిన మొదటి నుంచి 99% పైన ప్రతి సంవత్సరం కన్సిస్టెంట్గా గ్రావిటీ విద్యా సంస్థలు విజయ పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇది అతి తక్కువ మంది విద్యార్థుల్లో మేము తెచ్చుకున్నటువంటి ఘన విజయం. దీన్ని సహకరించిన తల్లిదండ్రులకి, అధ్యాపకేతర బృందానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. I'm greatly thankful to all the staff who have constantly supported me and made me perfect. నా తప్పుల్ని సరిదిద్దారు, నన్ను ఎలా కరెక్ట్గా ఉండాలి, ఏం కరెక్ట్గా చేయాలి అని చెప్పారు, ఎప్పుడూ సపోర్టివ్గా ఉన్నారు. నా పేరు ధన్వి సాయి. నాకు జేఈఈ మెయిన్స్ 2026లో 95.5% వచ్చింది. నాకు ఇంత పర్సెంటైల్ రావడానికి కారణం మా టీచర్స్. వాళ్ళు చాలా బాగా చెప్తారు. టీచింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. విజయవాడ ఏలూరు రోడ్డులోని అనురాధ ఫర్నిచర్ స్థాపించి 40 సంవత్సరాలు అయిన సందర్భంగా షోరూంలో హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో ఈ పారాయణం కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. ప్రతి ఇంట ప్రతి చోట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే స్వామివారి అనుగ్రహం, ఆశీస్సులు లభిస్తాయని అనురాధ ఫర్నిచర్స్ నిర్వాహకులు మాణిక్యాలరావు తెలిపారు. విజయవాడ ఏలూరు రోడ్డులోని అనురాధ ఫర్నిచర్స్ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంగా షోరూంలో హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం ఆధ్వర్యంలో ఈ పారాయణం కార్యక్రమాన్ని వైభవంగా జరిపించారు. నున్న నుంచి వచ్చిన బ్రహ్మరాంబ హనుమాన్ చాలీసా బృందం హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. అనురాధ ఫర్నిచర్స్ నిర్వాహకులు మాణిక్యాలరావు దంపతులు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనురాధ ఫర్నిచర్స్ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంగా హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని నిర్వహించామని చెప్పారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే అంతా మంచి జరుగుతుందని తెలిపారు. స్వామివారి పారాయణం చేస్తే ప్రతి ఇంట ప్రతి చోట స్వామివారి అనుగ్రహం ఉంటుందన్నారు.
అనురాధ ఫర్నిచర్ స్థాపించి 40 సంవత్సరాలైన సందర్భంగా ఈ రోజున మేము ఈ హనుమాన్ చాలీసా పారాయణం అది ఈ భక్త బృందం చేత చేపిస్తున్నాము. హనుమాన్ చాలీసా చదివితే మంచిదని కూడా మాకు అనిపించింది. ఈ హనుమాన్ చాలీసా ఇక్కడే కాదు, ప్రతి ఇంట్లో కూడా, ప్రతి చోట, ప్రతి ఊళ్ళో కూడా చేస్తే 41 సంవత్సరాలు అయిన సందర్భంగా 41సారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాము. మాకే చాలా ఆనందదాయకంగా ఉంది. స్వామివారు ఇక్కడికి విచ్చేశారని నమ్మకం మాత్రం మాకు బాగా ఉంది. మాకు అంతా మంచి జరుగుతుంది. అందరూ కూడా ఈ పారాయణం చేసుకుని ఇంటింట అందరూ కూడా ఆశీర్వదించాలి. మీరు ఆ దేవుడు కృప అందరికీ ఉండాలని కోరుకుంటూ అనంతరం శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం వ్యవస్థాపకులు డాక్టర్ బిహెచ్ రవికుమార్ మాట్లాడుతూ క్షేత్రం పీఠాధిపతులు నిర్ణయించి ఈ పారాయణం చేయించడం జరుగుతుందన్నారు. స్వామివారి అనుగ్రహంతో అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నామని, అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రానికి సంబంధించిన పీఠాధిపతులు వారు నిర్ణయించి చాలీసా పారాయణం జరిపించడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా స్వామివారి యొక్క అనుగ్రహం పొంది అనేక మంగళాశాసనాలు వాళ్ళకు ఉండాలని చెప్పి స్వామి తిరుపతి నుంచి ఆశీర్వచనం జరగడం జరిగింది. ఈ సందర్భంగా మా భక్త బృందం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఉదయం 10 మొదలుపెట్టి సాయంత్రం 5 వరకు కూడా ఈ కార్యక్రమం జరిపించడం జరుగుతుంది. అనంతరం శ్రీ మణికాంత్ ఆధ్యాత్మిక క్షేత్రం ప్రకాశ శర్మ మాట్లాడుతూ మాఘమాసంలో వచ్చే ఆఖరి రోజు అమావాస్య నాడు ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేయటం అనేది చాలా విశేషకరమైనదని అన్నారు. యాగక్షేత్రం నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయటం ప్రారంభించామని, 6 మాసాల నుంచి అనేక చోట్ల ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. మణికాంత్ ఆధ్యాత్మిక యాగక్షేత్రం నుంచి మొదలైంది మా ప్రయాణం. అక్కడి నుంచి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ చక్కగా తిరుపతి స్వామీజీ వారి ఆశీస్సులతో కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమాలు చాలా చేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు. అందరికీ కూడా ఆంజనేయ స్వామి వారి కృప ఎప్పుడు ఉండాలని చెప్పేసి మా నున్న బృందావన భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి తరఫున భ్రమరాంబ తెలుగు చాలీసా హనుమాన్ చాలీసా నున్న బృందం చేత మేము ఈ కార్యక్రమం అంతా కూడా చేస్తూ ఉన్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.